హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్ఎస్సి జీడీ ఏదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ అంటాము, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, ఇలాంటి వాటిలో మనకి చాలా సింపుల్ ఎగ్జామ్తో ఒక సింగిల్ ఎగ్జామ్తో జాబ్ కొట్టే అవకాశం అయితే మనకు వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్గా మనం ఈరోజు మన ఈ పీడిఎఫ్లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సార్, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే సిఏపిఎఫ్స్ అని పిలుస్తామో, సో వీటికి సంబంధించి కంప్లీట్గా మనకి లైక్ కంప్లీట్గా ఏ ఏ క్వాలిఫికేషన్ ఉంది సార్ అని చెప్పి కామెంట్లో అడుగుతున్నారు. సార్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. ఒక లెంతీ వీడియోలో కంప్లీట్గా మనం ఏమేం చేయాలి, ఏమేం నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మొత్తం అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే ఎంటర్ అయిపోదాము. హియర్ వి గో విత్ సో ఫస్ట్ వన్ అయితే మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డేట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా అయితే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి జాగ్రత్తగా నీట్‌గా చూసుకోవాలి. సో వీఆర్ లైక్ ఇక్కడ స్టార్టింగ్ డేట్స్ అయితే మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఏంటి సార్ స్టార్టింగ్ డేట్ అని అంటే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్‌లైన్ ఎప్పటి నుంచి 5థ్ నుంచి మన 5థ్ అంటే 9థ్ మంత్ సెప్టెంబర్ 5థ్ అంటే టీచర్స్ డే రోజు నుంచి స్టార్ట్ అయింది మనకిది. ఎప్పటి వరకు సార్ లాస్ట్ డేట్ అంటే మనకు చూసారు కదా ఆల్రెడీ 10థ్. నెక్స్ట్ మంత్ అంటే లైక్ 10th మంత్ 14th వరకు డేట్ అయితే మనకుంది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో అదే రోజు మనం పేమెంట్ చేసేసుకుంటాం సింపుల్‌గా. సో నేను అన్ని పేజెస్ చూపిస్తాను. ఆల్మోస్ట్ 73 పేజెస్ ఎంతో ఉంది. మీకు కూడా స్క్రీన్ పైన కనిపించుంటది. బట్ అన్నీ అక్కర్లేదు. ఏవి మేజర్ ఇంపార్టెంటో వాటి గురించి మాత్రం నేను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూసుకోండి, అన్నీ మనం పీడిఎఫ్ మొత్తం చూసేసామనుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతామనమాట. ఏదేది ఇంపార్టెంట్ అనేది మీకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్ రైట్. సో చూడండి, నెక్స్ట్ గాని మళ్ళీ మనం వెళ్ళినట్లయితే ఆహ్, పే స్కేల్ ఎంతుంటుంది సార్? అంటే దట్ మీన్స్ సాలరీ ఎంతుంటుంది సార్ అని చెప్పి మనకి చాలామంది అడిగారు. సార్, 56,900 రూపీస్ వరకు ఉంటుంది పర్ మంత్. సో ఇది మనకి నంబర్ ఆఫ్ పోస్టులు కూడా, టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఏమేమున్నాయి బీఎస్ఎఫ్‌లోని మొత్తం గ్రాండ్ టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులయితే ఆల్మోస్ట్ 39,481 అంటే 40,000 దగ్గర పోస్టులు పడ్డాయండి. సో చూసుకోండి, అన్ని నంబర్ ఆఫ్ పోస్టులు కాబట్టి మనకి చాలా మంచి అవకాశం ఉంటది. కాబట్టి ట్రై టు ప్రిపేర్ వెల్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ అయితే ఈజీగా కొట్టొచ్చనమాట. నెక్స్ట్ మళ్ళీ గాని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మనకి మాక్సిమం అక్కర్లేదు. ఆఫ్‌కోర్స్ మనందరం కూడా నేషనాలిటీ అందరిది ఇండియన్ అయ్యే ఉంటాం. కాబట్టి మరీ పర్టిక్యులర్‌గా అంత టెన్షన్ ఏజ్ లిమిట్ కూడా అడుగుతున్నారు చాలామంది. సో ఏజ్ లిమిట్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 18-23 ఇయర్స్. అలాగే సార్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి మనకు అడుగుతా ఉంటాడు. ఏజ్ రిలాక్సేషన్ అనేసరికి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అనంటే, అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 5 ఇయర్స్ వరకు కూడా, అంటే మనకి 23 దాటిపోయిందనుకోండి, 18-23 అన్నాడు. 23 తర్వాత ఎస్సీ, ఎస్టీ మనమైతే ఇంకొక 5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 28 ఇయర్స్ వరకు కూడా మనం రాసుకోవచ్చనమాట. క్లియర్ అర్థమవుతుంది కదా! సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సార్, నేను ఓబీసీ 25 నా ఏజ్ అనుకున్నా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? చూసుకోండి అలాగా. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేసాను. ఇంక ఇవేం అక్కర్లేదు. జనరల్‌గా మనకి యూజువల్‌గా ఎక్స్ సర్వీస్ మెన్ అవన్నీ కూడా ఆల్రెడీ వేరే సర్వీస్‌లో చేసొచ్చిన వాళ్ళు. సో యాస్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్‌లీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్యాటర్న్‌లో మనం ఏంటేంటి అనేది లైక్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. రిమైనింగ్ అంతా కూడా మీకు ఈ పీడిఎఫ్, సార్ నాకు ఫుల్‌గా కావాలి పీడిఎఫ్ అనే వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్‌లోని మోర్ అని కనిపిస్తుంది కదా! మోర్ అని దాని మీద ఇప్పుడు ఈ క్లిక్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఈ పీడిఎఫ్ మొత్తం పెడతాను లింక్, హ్యాపీగా చూడండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి.
సింగిల్ ఎగ్జామ్ ఉంటది. దీనికి సింగిల్ ఎగ్జాము. చాలా ఈజీగా మనము లైక్ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయొచ్చనమాట. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ చేస్తుంటే తక్కువ టైంలో మనము ప్రిపేర్ అవ్వచ్చు. జాన్ లేదా ఫిబ్రవరిలో ఉంటది ఎగ్జాము. సో, దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ ఆల్రెడీ నేను కోర్స్ తీసుకున్నాను. నాకింకా డౌట్స్ ఉన్నాయి అనేవాళ్ళు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ నంబర్ అయితే చాలా క్లియర్‌గా రాస్తున్నాను. సో, నంబర్ నోట్ చేసుకోండి. వాట్సాప్ చేయండి. సో, ఎస్ఎస్‌సి జీడీ అని మీరు పెట్టారనుకోండి, కోర్స్ డీటెయిల్స్ అండ్ యాప్ లింక్ కూడా కింద పెడతాను. యాప్ లింకు, కోర్స్ లింకు, నా నంబర్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను ఇంకా సింపుల్‌గా. సో, మొత్తం కోర్స్ అంతా కూడా ఇప్పుడు ఎలా అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నామో, ప్రతీదీ మీకు ఇలా వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తామనమాట. ఆల్రైట్, నెక్స్ట్ పాయింట్‌కెళ్ళిపోదామా? హౌ టు అప్లై. సార్ మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ మీరు బయటన అప్లై చేసినా కూడా 100 150 రూపీస్ తీసుకుంటారు. మనం కూడా అంతే తీసుకుంటాము. సో, చాలా ఈజీగా మీకు ఇక్కడ ఇప్పుడే చూపించాను కదా నంబరు. సో, డైరెక్ట్‌గా నంబర్‌కి కాంటాక్ట్ అయిపోండి. మనమే అప్లై చేస్తాం. సార్ ఏమేం కావాలి సార్ అని చెప్పి చాలామంది అడిగారు. నేను మీకు వాట్సాప్‌లో పెట్టేస్తాను. సో, నార్మల్‌గా మనకు కావాల్సినటువంటి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అండి ఉంది. తర్వాత ఆధార్ ఉంది. తర్వాత వచ్చేసి ఒక ఫోటో ఉండాలి. అలాగే సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నవే కదా! అలాగే ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఉన్నాయి కదా మన దగ్గర అన్నీ కూడాను. మొబైల్ నంబర్ ఉండాలి. ఓటీపీ వస్తదండి. ఓటీపీ చెప్తే సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. అంటే ఒకసారి మనం అప్లై చేసామనుకోండి, మన చార్ట్‌లో ఉంటాయి. అన్ని సార్లు కూడా మనం ప్రతి పోస్ట్ కూడా అప్లై చేయొచ్చు. కోర్స్ డీటెయిల్‌లో అవి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మీకు ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే దానికి సంబంధించి కంప్లీట్‌గా మనం ఆహ్, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద మనం ఎక్కువగా మాట్లాడుకుందాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. రిమైనింగ్ ఇవేం అక్కర్లేదు. అండ్ కొద్దిగా కిందకి గాని వెళ్ళిపోతే మనకి ఇది లైక్ మనము సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అడుగుతా ఉంటాడు. మనది సౌత్ వస్తుంది. ఇవేమి అక్కర్లేదు. నార్త్, వెస్ట్ ఈవెన్ సౌత్ అని వచ్చింది కదా మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది కదా! సో, నేను మీకు హైలైట్ చేసి కూడా పెడతాను. ఇక్కడ చూడండి. సదరన్ రీజియన్‌లో పెట్టుకోవాలి మనం ఎస్ఆర్. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు. తెలంగాణ ఉన్నవాళ్ళు కూడా సేమ్ సదరన్ రీజియన్. రిమైనింగ్ రీజియన్‌తో మనకు పని లేదు కాబట్టి అక్కర్లేదు. అండ్ ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సార్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఏదైతే మనకి ఎగ్జామినేషన్ ఉందో, మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. 4 రకాలైనటువంటి ఎగ్జామ్ ఉండబోతుంది. అంటే 4 రకాలంటే 4 ఎగ్జామ్‌లు కాదు. సింగిల్ ఎగ్జాము. ఈ సింగిల్ ఎగ్జామ్‌లో మనం చేయవలసింది, నేర్చుకోవాల్సింది 4 పార్ట్స్. ఏంటేంటి సార్ అవనంటే, రీజనింగ్ నేర్చుకోవాలమ్మా. అలాగే జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటాం. చాలా ఈజీగా పేరులోనే ఉంది కదా! ఎలిమెంటరీ అని చెప్పేసి. సో, చాలా సింపుల్‌గా ఉంటాయి కాలిక్యులేషన్స్ అన్నీ కూడా. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అందుకనే మీకు స్లాష్ కూడా పెట్టాడు. క్లియర్ ఆర్ నాట్? యెస్. ఇది మనకి సార్ 20 మార్క్స్ 20, 20, 20 మొత్తం 80 క్వెషన్‌లు. ఒక్కో దానికి 2 మార్కులు. అంటే 40, 40, 40. అంటే 80 క్వెషన్‌లు ఇస్తున్నాడు. 160 మార్కులు వస్తాయి మనకి. 80 క్వెషన్‌లు ఎన్ని మినిట్‌లో రాయాలి? 60 మినిట్స్‌లో రాయాలి. అదే 1 అవర్ అంటాం. 1 అవర్ ఎగ్జామ్. అంటే ఎంత స్పీడ్‌గా ఉండాలో ఆలోచించు నువ్వు. అర్థమవుతుందా? సో, కాబట్టి ఎగ్జామ్ చాలా ప్రిపేర్ అవ్వాలి. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్ లింక్ ఇస్తాను కిందన. అండ్ అలాగే పైన నంబర్ కూడా ఇచ్చాను కదా! సో, కంప్లీట్‌గా దానికి సంబంధించి చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం లైక్ కోర్స్‌ని గాని ప్రిపేర్ అయితే రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జీఎస్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని 24/7 మనకి నచ్చిన టైంలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చనమాట. అర్థమైందా? సో, దట్ ఈస్ వాట్ మై పాయింట్. ఎగ్జామ్ జాన్‌లో గాని, ఫెబ్‌లో గాని ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఇంకా రెచ్చిపోవచ్చనమాట. ఇంకా లిటరల్లీ చెప్పాలనంటే. సో, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 120 ప్లస్ క్లాసెస్ అయితే మనం రెడీ చేసి ఉంచాము. సో, 120 ప్లస్ క్లాసెస్‌ని మనం హ్యాపీగా చూసుకోవచ్చు. సో, ఈ 120 క్లాసెస్ కూడా మొత్తం రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అండ్ దాంతో పాటుగా ఇంక్లూడింగ్ యూ విల్ గెట్ లైవ్ ఆల్సో. లైవ్ కూడా అంటే జాన్, ఫెబ్‌లో ఎగ్జామ్ అన్నాం కాబట్టి అప్పటి వరకు కూడా మనము దానికి సంబంధించి ఏదైతే లైవ్ క్లాసెస్ ఉంటాయో, ఆ లైవ్ క్లాసెస్‌తో పాటు రికార్డెడ్ రికార్డింగ్ అవుతా ఉంటాయి. రికార్డెడ్ ఎలా అయితే ఉన్నాయో ఆ క్లాసెస్ కూడా మనం హ్యాపీగా వినొచ్చనమాట. దట్ ఈస్ వాట్ మై డియర్ ఆల్. సో, ఎగ్జామ్ గురించి ఇక ఆల్రెడీ చెప్పేసాం కదా! సిలబస్ ఏమేమి ఉంది. రీజనింగ్‌లో ఉండేటటువంటి అనలిటికల్ యాప్టిట్యూడ్,
అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్ మొత్తం ఏవైతే నాన్ వర్బల్ టైప్ అన్నీ ఉన్నాయో, జనరల్ నాలెడ్జ్లో ఉండేటటువంటి ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎలిమెంటరీ మ్యాథ్స్లో ఏవైతే ఉన్నాయో, రీజనింగ్, అర్థమెటిక్, డెసిమల్, నెంబర్ సిస్టమ్, యావరేజ్, ఇవన్నీ మొత్తం అన్నీ చెప్తాం మనం. అంటే చెప్పున్నాం ఆల్రెడీ, అది చెప్పాను కదా, 120+ క్లాసెస్లో మనం హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి పెట్ ఉంటుంది. పెట్ అంటే మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పెట్ అంటే ఏదో పెట్ వెహికల్స్ అని కాదు. సో దీనికి 5 km మేల్, ఫీమేల్ అయితే 1.6 1.5 km అనుకోండి రఫ్గా. సో ఈజీగా రన్నింగ్ అది చేసేస్తాం. అందులో అయితే ఆలోచించడానికి అవకాశం ఏమీ లేదు, ఇంకా చూడక్కర్లేదు. ఇది మనకి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, హ్యాపీగా మీరు చూసుకోవచ్చు బెటర్. ఎందుకంటే ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో ఇది ఓవరాల్గా ఎస్ఎస్సి జీడీలో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి మన దగ్గర డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చదువుతున్నారు కదా, చదవండి మెల్లిగా. నేనైతే ఇదంతా ఏం అక్కర్లేదు. సో ఇంపార్టెంట్ పేజెస్ మాత్రమే నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఇంకొక డేట్స్ ఉంటాయి, అవి కూడా చూపించేస్తే మనకి ఓవరాల్గా ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఉందో మనం ఈజీగా, చాలా సింపుల్ వేలో ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు అక్కడైతే క్లియర్గా సిలబస్ అది చూపించాను కదా, సో అది మనకు చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పుడు చెప్పాను కదా, ఓటీపీ వస్తుంది. సో అవన్నీ కూడా ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాను. ఆధార్ కార్డు ఉండాలని నేను ఆల్రెడీ చెప్పేశాను. నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఆల్రెడీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసి ఫిల్ చేసేస్తాను హ్యాపీగా. బట్ కోర్స్ అనేది మనం లైక్ ప్రిపేర్ అయినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాగ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇలా ఉంటుంది. ఇక ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకేనా, మీకు లింక్ ఇస్తాను నేను. లింక్ ఎలా అప్లై చేయాలనేది లింక్ కూడా ఇస్తాను. లింక్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. కొద్దిగా స్పీడ్గానే చేస్తున్నాను, బికాజ్ మనకు ఆల్రెడీ లైక్ పీడిఎఫ్ కింద నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి మీరు హ్యాపీగా అక్కడ చూసుకోవచ్చు అనమాట. క్లియర్ ఆర్ నాట్? సో మనకి మంచి టైం అయితే ఉంది, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. సో 100% కొట్టచ్చు. అప్లోడ్ ఫోటోగ్రఫీ అండ్ ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కేబీలో అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను చదువుతాను, చూసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా 10 KB to 20 KB ఉండాలి. మనకు నచ్చినట్టు చేసేద్దాం అంటే అవ్వదు, అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు లైక్ స్టోరేజ్ ఇమేజ్ సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 10 KB to 20 KB ఉండాలి నాన్న. సో ఆ విధంగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ప్రాసెస్. ఇంకా మీకు ఈ పీడిఎఫ్ చూస్తూ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ నార్మల్గా ఒక 100 1 కాకపోతే మీరు అప్లై చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, 2-3 అవర్స్ పడుతుంది. మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ టీమ్ ఉంది కాబట్టి మనం అప్లై చేస్తాము. సో హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ మై డియర్ ఆల్. సో లాస్ట్ డేట్ అయితే 14th కాబట్టి నెక్స్ట్ మంత్. సో ముందరగానే అప్లై చేసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అర్థమవుతుంది కదా. సో కంప్లీట్ కోర్స్ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. ఈజీగా రీజనింగ్, అర్థమెటిక్, అదే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, జిఎస్ మొత్తం అంతా కూడాను ఓవరాల్గా మనకు ఉండేటటువంటి 120+ క్లాసెస్లో మనము ఈ 120+ క్లాసెస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సార్ మరి నెట్ అది ఉండదు కదా సార్, మనకి నెట్ బ్యాలెన్స్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ డౌన్లోడ్ చేసుకొని ఎంచక్కా నీట్గా మనము చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ అలాగే 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి 24/7 ఇవి వాచబుల్, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఈ వాట్సాప్ గ్రూప్లోని ఎవ్రీడే అప్డేట్స్ అనేది మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. అదొకటి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవచ్చు మీరు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మై అసిస్టెన్స్. కంప్లీట్గా మీకు ఎప్పటికీ కూడాను సో అసిస్టెన్స్ అనేది సో మేజర్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, యూజువల్గా ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలనేది, సో ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి డైరెక్ట్గా సో కంప్లీట్గా మనకి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ అసిస్టెన్స్ ఇస్తాము. అలాగే విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఏంటి అని అంటే విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. అంటే అంటిల్ అన్లెస్ గెటింగ్ జాబ్ వరకు కూడా మనకి కోర్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో అస్సలు ఆలస్యం చేయకండి.
బెస్ట్ టైమ్ టు స్టార్ట్ కాంపిటేటివ్ కోర్స్ అనేది ఈ ఎస్ఎస్సి జీడీతో పాటు బ్యాంక్స్ ప్రిపేర్ అవుతాను సార్, రైల్వేస్ ప్రిపేర్ అవుతాను సార్ అనేవాళ్ళు కూడా, అంటే లైక్ అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మంచి కోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్, ఎవ్రీడే ఒక అప్డేట్‌తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ అప్లై చేయడము, నోటిఫికేషన్ కోర్స్ ఇవ్వడము, వీడియోస్ ఇవ్వడము, మీ పీడిఎఫ్స్, బుక్స్, మెటీరియల్స్ అన్నీ మనమే ఇస్తాము. సో, చాలా బావుంటది కోర్స్ అది గూడా. అంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా తీసుకున్న వాళ్ళు చాలా కామెంట్స్‌లో పెట్టారు. మీ కామెంట్ రూపంలో కూడా చూడొచ్చు. లేదు సార్ కొన్ని డెమోస్ చూస్తాం. ఫస్ట్ మరి డెమోస్ ఏమైనా ఉంటే చూడండి అంటే ఆల్రెడీ మనం డెమోస్ మనం ఇందులో పెట్టాము. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ డెమోస్ ఏవైతే ఉన్నాయో డెమో క్లాసెస్ కూడా మీరు హ్యాపీగా చూడొచ్చు. సో కంప్లీట్‌గా 120 ప్లస్ క్లాసెస్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని 24/7 మనకి వాచబుల్ చేసుకునేలాగా చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డు షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది వాళ్ళకి కూడాను. మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని అప్డేట్స్ నాట్ ఓన్లీ ఈ కాంపిటేటివ్ గురించే కాకుండాను అప్కమింగ్ వచ్చేటటువంటి ఎంసెట్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్, అలాగే కాంపిటేటివ్ అయినటువంటి నవోదయ, పాలీసెట్, అలాగే వచ్చే ఎంసెట్ అదే మనం ఇప్పుడు ఎఫ్సెట్ అని పిలుస్తున్నాము. సో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి డిగ్రీకి ఎలాగో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అన్నింటికి కూడా మనం కోర్సెస్ అయితే కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో డు నాట్ ఫర్గెట్. సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫర్ కంప్లీట్ క్లాసెస్ గురించి కానీ ఆర్ ఎల్స్ పర్సనల్ అసిస్టెన్స్ సార్, మనకి ఇంకా కొద్దిగా క్లాసెస్ అవి రిక్వైర్మెంట్ ఉంది. సో పర్సనల్ క్లాసెస్ తీసుకుంటాము. సో అసిస్టెంట్స్ తీసుకున్నాము. సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అదర్వైజ్ హియర్ ఈజ్ మై నెంబర్. సో నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో డైరెక్ట్‌గా మన నెంబర్‌కి నోట్ చేసుకోండి. అండ్ ఆహ్, లైక్ సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా లైక్ మనకి కోర్స్ కావాలి అండ్ మన యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో యాప్‌లో అయితే మనకి కంప్లీట్ కోర్సెస్ అన్నీ గూడా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఆల్. హావ్ ఎ నైస్ టైమ్.